జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రచారంలో ఆఖరి రోజు శనివారం రోజున నిజామాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గురించి ప్రజలకు వివరిస్తూ ఈసారి కూడా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఏనమాల ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాయిని శ్రీనివాస్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు చందా రాధా, యూత్ అధ్యక్షులు కొక్కెర చంద్రశేఖర్ యాదవ్, నాయకులు రొట్టె శ్రీనివాస్, కొల్లూరు వేణు, పోతవేణి రాజేందర్ గౌడ్, తమ్మిట గంగు, మల్లారెడ్డి, రవీందర్, సోమయ్య, బుగ్గ్యా లక్ష్మి, గంగాధర్, అరవింద్ గౌడ్, మధురెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్యాల నరేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం ఇట్క్యాల గ్రామంలో మన బాజిరెడ్డి అన్నకు గుర్తింపు కోసం వారు చేస్తున్నటువంటి సేవలు, నిజామాబాద్ పార్లమెంట్లో వారు 4 పర్యాయాలుగా 4 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచినారు. వారు చేస్తున్నటువంటి సేవలు చాలా ఉన్నాయి కాబట్టి గుర్తించి కేసీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారిని గెలుపుకుంటే మన నిజామాబాద్ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని తెలుసుకుంటూ వారు చేస్తున్నటువంటి సేవలు చాలా బాగున్నాయి కాబట్టి మనం కేసీఆర్ గారు యొక్క మాటను బలపరుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి బాజిరెడ్డి అన్నను గెలిపించాలని సంజయ్ కుమార్ ఆదేశాల ప్రకారం ఇటిక్యాల గ్రామంలో మేము ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతుల కోసం కావచ్చు, మరియు మహిళల కోసం కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే 10 రోజులైనా కానీ గడవే కాబట్టి వారు చేస్తున్నటువంటి సేవలు చాలా అమాయం. వారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు ఉండడం లేదు, రైతు బంధు రావడం లేదు, ఎన్నో కార్యక్రమాలు జరగడం జరుగుతుంది తప్ప మంచి కార్యక్రమాలు జరగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి కేసీఆర్ గారి యొక్క నిర్ణయాన్ని మనం ముందుకు తీసుకుపోతే మన తెలంగాణకు కేసీఆర్ బిడ్డ తెలంగాణ ఇచ్చిరాని వారు చేసిన సేవలు చాలా ఉన్నాయి కాబట్టి గుర్తించి మన కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాం. మరి జగిత్యాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు, మరి ఎమ్మెల్సీ రమణ గారు మరి ఇప్పటికే జోడెడ్లుగా మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. మరి వారు కూడా తోడుగా పార్లమెంటు సభ్యునిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారిని నిజామాబాద్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీగా పార్లమెంట్ పంపిస్తే తను కూడా తెచ్చే ఫండ్స్ మన ఏరియాలో మనం డెవలప్ చేసుకోవచ్చు. తప్పకుండా దయచేసి కారు గుర్తుకు ఓటేసి అందరూ గెలిపించాలని కోరుతున్నాం. ప్రజలు కూడా మనకు అనుకూలంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి వచ్చేటి నిధులు వస్తలేవు, వాళ్ళ గ్యారంటీలు కూడా అమలైతలేవు. కానీ ఇప్పుడు కారుకే డబ్బు చెప్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మన తోడున్నారు. తప్పకుండా బాజిరెడ్డి గోవర్ధన్ గారు తప్పకుండా భారీ ప్రజలు గెలుస్తున్నారని నేను ఆశ బాగా వ్యక్తం చేస్తున్నాను. జై తెలంగాణ.